హాయ్ అండి. ఇప్పుడు నేను అరటికాయ బజ్జీలు చేస్తున్నానండి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి నేను. అలాగే ఒక అరకప్పు వరిపిండి తీసుకున్నాను, బియ్యపిండి. బాగా కలిపేసుకుంటున్నానండి. ఇందులోనే సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక అర స్పూన్ వాము వేస్తున్నాను. ఇది వంట సోడా అండి, కొంచెం పావు స్పూన్ వంట సోడా వేస్తాను. ఇది బాగా వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఇదిగండి, ఇలాగ ఈ మాదిరి కలుపుకోవాలి. చేతికి మనకి ఇలా పట్టుకోవాలండి. పిండి బాగా పట్టుకుంటే అలాగా బజ్జీలకు కూడా పట్టుకుంటుందండి. ఇది ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తాను నేను. ఇదిగండి 10 నిమిషాలు అయింది. నేను అరటికాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇలా పొడవుగా తీసుకున్నాను నేను. చిన్నగా గుండ్రంగా కూడా కోసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఆయిల్ ఇటుక్కుపోయిందండి, వేసేస్తున్నాను నేను. ఇలా ఇటువైపు ఇలా తీసుకున్నాను పిండి. ఇలా వేగాలండి, ఇంకా ఇవి వేగుతున్నాయి. ఇవ్వండి, వేగిపోయాయండి బజ్జీలు. తీసేస్తున్నాను నేను. రెండు వైపులా కూడా ఇలా పిండి పెట్టుకునండి వేసుకోవాలి. ఇవిగండి బజ్జీలు వేసుకోవడం రెడీ అయిపోయిందండి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోవడానికి నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నానండి. నేను కొంచెం కారం వేసాను. చిన్న నిమ్మకాయ ముక్క పిండుతున్నానండి దీంట్లోనే, ఉల్లిపాయ ముక్కల్లోనే. ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఇలా కలిపేసుకుంటే ఇలా కట్ చేసుకుంటున్నానండి నేను బజ్జీలను. నేను ఉల్లిపాయలు పెట్టుకోవడానికి ఇలా పొడవుగా కట్ చేసుకుంటాను. ఇలా అండి, అంతే. ఈ ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకోవటమైన బజ్జీలు అన్నిటిలోనూ. ఇదిగోండి, ఇలా పెట్టేసుకుంటున్నానండి అన్ని నేను. ఇవిగానండి అరటికాయ బజ్జీలు రెడీ అండి. ఇలా చేసుకొని చాలా బాగుంటాయండి, క్రిస్పీగానే. అంతేనండి, అరటికాయ బజ్జీలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.